బైబిల్లో ఉన్న ఆత్మీయుల గురించి ఈరోజు మనం కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాం. ఏటి మూలంగా విశ్వాసులు ఎలా జీవిస్తారు, మరి క్రైస్తవులు అనేబడేవారు ఎలా జీవిస్తారు అనే విషయాలు తెలియపరుస్తూ ఉన్నారు. చూద్దాం. రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. ఎందుకనినా నీతిమంతుడంట విశ్వాస మూలముగా జీవించును అనే మాట మనం తెలుసుకుంటున్నాం. విశ్వాస మూలముగా, విశ్వాస నీతిమంతుడు మరణం దాకా పోయిన వాడు వెదికి రక్షించును అనే మాట పరిశుద్ధ గ్రంథములో మనకు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమంట, నీతిమంతుడంట విశ్వాస మూలముగా జీవించును అనే మాట మనం మొట్టమొదటి మాటగా తెలుసుకున్నాం. క్రైస్తవుడు ఎలా ఉండాలి? క్రైస్తవుడు అంటే ప్రేమించేవాడు, క్రైస్తవుడు అంటే క్షమించేవాడు, క్రైస్తవుడు అంటే ఆదరించేవాడు, క్రైస్తవుడు అంటే లాభాలు ఆశించేవాడు కాదు. క్రైస్తవుడు ప్రతి కీడు చేయువాడు కాదు. క్రైస్తవుడు మాట ఇచ్చినప్పుడు తప్పలేనివాడు, క్రైస్తవుడు మేలు చేయవాడు, క్రైస్తవుడు ఆశించేవాడు కాదు, క్రైస్తవుడు దీర్ఘశాంతం కలవాడు, క్రైస్తవుడు అహంకారము లేనివాడు. క్రైస్తవుని లక్షణాల గురించి మీకు తెలియపరుస్తూ ఉన్నాడు. క్రైస్తవుడు ఇలా మనము ఉండాలని దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథంలో తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రేమను పంచేవాడు. ఈ లోకంలోనే శత్రువులే ఉండకూడదని అంటూ ఉన్నాడు దేవుడు. కానీ ఏమైపోయాడు? మనిషికి గర్వము ఎక్కువైపోయింది. మనిషి దేవుని మాట వినలేని పరిస్థితిలో ఉన్నాడు. దేవుడు ఎవడు అనే స్థితికి ఎదిగాడు. అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు ఏమని, పెంచి గొప్పవారు చేశాను వీరిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు, నా మాట వినలేని పరిస్థితిలో ఉన్నారని దేవుడే బాధపడుతూ మనుషులతో చెప్పుకోవలసిన బాధ, మనుషులతో పంచుకోవలసిన విషయాలు చల్లటి పూట మాట్లాడుకోవాలి అనేవి ఆయన తలంపు, ఆయన ఆలోచనలన్నీ కూడా భ్రష్టులైపోయారు. ఆయన ఆలోచనలన్నీ చెడ్డవైపోయాయి. ఈ మానవుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే, దేవుడు లెక్కలేని పరిస్థితిలో, దేవుడు ఎవరు అనే స్థితికి ఎదిగాడు. అందుకే ఆకాశమా ఆలకించుము, భూమి చెవియకు పెంచుకో.